నీకంటే చదువుకున్న దానితో, నీకంటే డబ్బున్న దానితో ఎందుకు తిరుగుతున్నావురా? ఇది అడగడం కోసం పిలిచావా? నువ్వేం కంగారు పడకు శ్రీధర్. ఆ చక్రవర్తిని ఎలా దారికి తీసుకురావాలో నాకు తెలుసు. నాలుగు రోజులైందా? శర్మగారు, నేను వారం రోజుల నుంచి ఇంట్లోంచి కదలలేదండి. ఇరవై రోజుల దాకా రాను అని చెప్పిన మీరు వారం తిరక్క ముందే రోడ్డు మీద కనిపిస్తే ఆశ్చర్యపోయి వచ్చాను డాడీ. మా డాడీ ఎప్పుడొచ్చారో అని తెలుసుకుందామని వస్తే అసలు ఊరికి వెళ్ళలేదనే నిజం తెలుసుకున్నాను. ఎందుకు డాడీ అబద్ధం చెప్పారు? ఏం తప్పు చేశానని నాతో అబద్ధం చెప్పారు? అబద్ధం కాదమ్మా. మరి ఏంటి డాడీ? నాతో చెప్పకుండా ఏ ఊరు ప్లాన్ చేయని మీరు ఉన్నట్టుండి చండీగఢ్ వెళ్ళాలి అన్నారు. సరిగ్గా మీరు బయలుదేరాలి అనుకున్నప్పుడే అమృత వచ్చింది. నా సూట్ కేసు తనే సర్ది మరి నన్ను తీసుకెళ్ళింది. నన్ను అటు పంపించి ఇటు మీరు హాయిగా ఇంట్లోనే ఉన్నారు కదూ. ఏంటి డాడీ ఇదంతా? అసలేం జరుగుతుంది? ఇదంతా చూస్తుంటే అమృత మీరు కావాలని ఆడిన నాటకంలా అనిపిస్తుంది. నన్నెందుకు ఆ ఇంటికి పంపించారు? నన్నెందుకు అమృత రకరకాల మాటలతో ఏడిపిస్తుంది? మీరెందుకు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు? చెప్పండి డాడీ. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండమ్మా, అన్నీ చెప్తాను కదా. లేదు డాడీ, ఏదో జరుగుతుంది, ఏదో మోసం జరుగుతుంది. అందులో మీరు కూడా భాగమయ్యారు డాడీ. లేకపోతే నేను మీకు భారం అయినట్టు అబద్ధం చెప్పి నన్ను బయటికి పంపించారు. చివరికి మీరు కూడా నన్ను మోసం చేస్తున్నారా డాడీ? అమ్మా చందు, అంత మాట అనకమ్మా. నేను నిన్ను మోసం చేయడం ఏంటమ్మా? మరైతే అమృత అదే టైంకి ఎలా వచ్చింది? నన్ను ఎలా తీసుకెళ్ళింది? చెప్పండి డాడీ, చెప్పండి. అది నేను చెప్తాను. అమృత, నేనే కావాలని బాబాయ్ ఊరెళ్తున్నట్టు చెప్పించి నిన్ను బలవంతం చేసి ఇంటికి తీసుకెళ్లాను. నిన్ను కావాలనే ఆ ఇంట్లో రకరకాల మాటలతో రెచ్చగొట్టాను. ప్రతిసారి నువ్వు ఆయన భార్యాభర్తలని గుర్తు చేశాను. ఎందుకంటే నువ్వు కరుణవి కాదు, చందువి కాబట్టి. నేను చందుని కాదు. అసలు నేను చందునని ఎవరు చెప్పారు? నాకు తెలుసు చందు. అంతా తెలుసుకున్న తర్వాతనే నేను ఈ నిర్ణయం తీసుకుని మీ డాడీని ఈ నాటకంలో భాగస్వామ్యం చేశాను. నేను చందునని ఎలా అనుకున్నావు? నా చేతి మీద పచ్చబొట్టు చూసి అనుకున్నావా? నువ్వు ఆ పేరు రాయించుకోవచ్చు. అప్పుడు నువ్వు చందువేనా? ఇంకా నిజాన్ని ఎంతకాలం దాస్తావు చందు? నాకెప్పుడో తెలుసు. అన్ని ఆధారాలతో తెలుసుకున్నాను. బాబాయిని బలవంతం చేసి ఒట్టు వేయించుకొని మరీ ఈ నిజం తెలుసుకున్నాను చందు. ఇంకా తప్పించుకోవాలని చూడకో. నిజంగా నువ్వు చాలా గ్రేట్ చందు. నువ్వు చందు అన్న నిజం నేనొక్క నెల రోజులు కూడా దాచలేకపోయాను. కానీ నువ్వు చందు అయ్యుండి ఆ విషయం బయటికి రానియకుండా 5 ఏళ్లు పైగా దాచావంటే నీ సహనానికి నా జోహార్లు.
కళ్ళ ముందు నీ కన్న బిడ్డ రౌడీలా బతుకుతున్నా భరించావు. కోట్లకు వారసుడు మెకానిక్లా బతుకుతున్నా తట్టుకున్నావు. కట్టుకున్న భర్తని అందరూ అక్రమ సంబంధం అంటగడుతున్నా చలించలేదు. చివరకు నేనెన్ని మాటలన్నా, టీవీల్లో పేపర్లో మీ గురించి చెడుగా రాసినా కూడా ఏమాత్రం నీ పట్టుదల చెక్కు చెదరనీయకుండా చూసుకున్నా. ఎందుకు ఎందుకు ఇదంతా? నాకోసమేగా. నేనెంత అమాయకురాలనో చూడు. ఎంతసేపు నువ్వు నా భర్తను దోచుకోవడానికి వచ్చావా అనుకున్నానే గాని నా భర్త అలాంటి మనిషి కాదే అని ఆలోచించి నీ గురించి ఆరా తీసుంటే నువ్వే చందువని ఎప్పుడో తెలుసుకునేదాన్ని. ఆ పని చేయకుండా నిన్ను, చిన్నాని, అటు ఆయన్నే, చివరకు ఈ మహానుభావుని కూడా బాధ పెట్టాను. ఏం చందు, చివరకు నా కూతురికి తెలిసిన నిజం కూడా నాకు తెలియకూడదా? మీ అందరి మధ్యలో నేనొక్కదాన్ని పరాయిదాన్ని అయిపోయానా చందు? అమృత, లేదు చందు, ఇప్పటికే జరగకూడని తప్పులు చాలా జరిగిపోయాయి. ఈ దాపరికాలు, ఈ నాటకాలు ఇక చాలు. నువ్వు ఆయన కలిసి ఉండాలి. ఇన్నాళ్ళ మీ ఎడపాటు చాలు. పద, మీ ఇద్దరిని కలుపుతాను. నువ్వు, ఆయన, చిన్న అందరూ కలవాలి. పద వెళ్దాం. నేను రాను చందు. నేనలా వచ్చేదాన్ని అయితే ఇలా దొంగలా ఇంతకాలం బతకాల్సిన అవసరం లేదు అమృత. ఆయన పక్కన ఉండాల్సింది నువ్వు, నేను కాదు. నేను గతాన్ని, గడిచిపోయిన దాన్ని. ఆయన ఇంకా ఆ గతంలోనే బతుకుతున్నారు చందు. నువ్వు దూరమైన ఇన్నేళ్లలో ఆయన గాని మేము గాని నిన్ను తలుచుకునే రోజు అంటూ లేదు. ప్రతి క్షణం నువ్వు మాతోనే ఉన్నావు. ప్రతి క్షణం నువ్వు మా మాటల్లో ఉన్నావు, మా మనసుల్లో ఉన్నావు, మా ఊపిరిలో ఉన్నావు. ఇక నువ్వు గతం ఎలా అవుతావు? గతాన్నే. నన్ను తలుచుకున్న ప్రతి క్షణం మీ కళ్ళల్లో కన్నీళ్ళే తప్ప ఆనందం లేదు. ఆ ఆనందాన్ని ఆయనకి పరిచయం చేసింది నువ్వు. నేను పోయిన విషాదం నుంచి బయటికి తీసుకొచ్చి మామూలు మనిషిని చేసుకున్నావు. నీ మనిషిని చేసుకున్నావు. ముక్కలైపోయిన ఆయన మనసుని అతి జాగ్రత్తగా అతికించుకొని ఆయన గాజు బొమ్మలా ఎన్నేళ్లు కాపాడుకున్నావు. మీ ఇద్దరి దాంపత్యం ఎంత గొప్పదంటే ఇన్నేళ్లుగా మీరిద్దరు ఈ చందుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంత అన్యోన్యమైన జంటకి, ఇంత గొప్ప ఆదర్శమైన జంటకి నా వల్ల అన్యాయం జరగడానికి వీల్లేదు. అందుకే ఇంతకాలం దూరంగా ఉన్నాను. నిజం చెప్తున్నాను అమృత, నేను కేవలం నా కొడుకుని చూసుకుందామని ఊరొచ్చాను, కానీ ఆయన చూడటానికి రాలేదు. ఎప్పుడైతే ఆయన జీవితంలో నువ్వున్నావని తెలిసిందో ఆ క్షణంలోనే మిమ్మల్ని ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. మీరు కలకాలం కలిసి ఉండాలని ఆశించాను. చెప్పండి డాడీ, మీరైనా చెప్పండి. నా అంతటా నేనుగా ఏ రోజైనా నేనే చందునని చెప్పుకున్నానా? కన్న తండ్రిని మీకైనా నిజం చెప్పానా? లేదుగా. ఎందుకు? ఎవరి కోసం? చెప్పండి డాడీ. అమృతకు అర్థమయ్యేలా చెప్పండి డాడీ.
చెప్పండి. అవునమ్మా, నువ్వు రాజా కలిసుండాలని తను చాలా కాలం ఈ నిజం దాచింది. అంటే త్యాగం చేసిందా బాబాయ్? అది చూసి మీరు ఊరుకున్నారా? మీ కళ్ళ ముందు చందు ఇన్ని కష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకున్నారా? మీ మనవడు ఒక బికారులా బతుకుతుంటే భరించి ఊరుకున్నారా? ఇది అన్యాయం కాదా? మీ అందరి త్యాగాల్ని పునాదులుగా చేసుకుని నేను హాయిగా బతికేస్తానని ఎలా అనుకున్నారు బాబాయ్? చూడు చందు, నీకు త్యాగం గురించే తెలుసు, నాకు బాధ్యత గురించి కూడా తెలుసు. చావు వంచుని నిలబడిన పేషెంట్ని కూడా మరో రోజు పాటు బ్రతికించడానికి సాయి శక్తులా ప్రయత్నించే డాక్టర్ని నేను. అలాంటిది 25 ఏళ్లు నా కోసం నరకం రుచి చూసిన నీకు ఇప్పటికైనా న్యాయం జరిగేలా చూడటం నా ధర్మం, నా బాధ్యత. అది నేను నెరవేర్చుతాను. నిన్ను ఆయన్ని కలిపి తీరుతాను. కలవడానికి నేను సిద్ధంగా లేను. మిమ్మల్ని ఇంకా విడదీయడానికి నేను సిద్ధంగా లేను. పంతానికొస్తే నేను నీకంటే మొండిదాన్ని చందు. నాకు ఆయనంటే ఎంత ప్రాణమో, నువ్వంటే అంత అభిమానం. ఇప్పటిదాకా నిజాన్ని దాచి నన్ను ఏడిపించావు. ఇప్పుడు నిన్ను గెలిపించడం కోసం నేను బతుకుతాను. నీ ఇద్దరిని కలిపి తీరుతాను. అమృత, 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 అమృత ఆగు. అమ్మ చందు, అయిపోయింది డాడీ. ఇన్నేళ్లుగా నేను పడిన కష్టం అంతా బూడిదలు పోసిన పన్నీరయ్యింది. నేను నా కొడుకు జీవితంలో అన్ని వదిలేసి కష్టపడింది ఎవరి కోసం? అమృత కోసం. ఇప్పుడు ఆ అమృత ఎలా మాట్లాడిందో చూడండి. ఇది ఊహించే నేను నిజం ఎవరికి చెప్పకండి అని మాట తీసుకున్నాను డాడీ. అమ్మ చందు, నీకిచ్చిన మాట ఎవరు తప్పలేదమ్మా. ఎవరు ఎవరికి కావాలని నిజం చెప్పలేదు. కానీ నిజం నిప్పులాంటి తల్లి, దాన్ని దాచడం ఎవరి వల్ల కాదు. నాకెలా తెలిసిందో, రాజాకెలా తెలిసిందో అలాగే అమృతకి తెలిసింది. నిలదీసి అడిగిందమ్మా. నీ మీద ఒట్టు అంటే చెప్పాను, కానీ నీకిచ్చిన మాట తప్పాలని కాదమ్మా. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూశారు కదా డాడీ. ఇక ముందు ఏం జరగబోతుందో ఏంటో. డాడీ, మమ్మీ ఎక్కడా? లేదమ్మా, బయటికి వెళ్ళినట్లుంది. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ఆ మాట అడగగలుగుతామా? ఏంటో డాడీ, ఈ మధ్యన మమ్మీ మాటలు అస్సలు అర్థం కావడం లేదు. ప్రతి దానికి చాలా సెటరిగ్గా మాట్లాడుతుంది. ఆయన దానికి కాని దానికి కరుణమ్మని చాలా ఏడిపిస్తుంది. ఏమోనమ్మా, మీ మమ్మీకి ఎలా సర్ది చెప్పాలో నాకు తెలియట్లేదు.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అమృత? చందు దగ్గరికి. చందు చందు ఎవరు? మీ హాస్పిటల్లో కొత్త స్టాఫా? అవును మమ్మీ, చందు అంటే ఎవరు? ఇద్దరు చాలా బాగా నటిస్తున్నారు. తండ్రికి మించిన కూతురివి కదా నటనలో. నటనేంటి మమ్మీ? చందు ఎవరో నీకు తెలీదా? మీకు చందు ఎవరో నిజంగా తెలీదా? చెప్పండి. అది ఇంకెంతకాలం నిజాలు దాస్తారండి? ఇంకా నేను ఎంతకాలం కరుణని తిట్టుకోవాలి? ఎంతకాలం చందుని అభిమానిస్తూ కళ్ళెదురుగా ఉన్న అదే చందుని అనుమానించాలి? చెప్పండి. అమృత, అదే కరుణ చందు అనే నిజం మీరు నా దగ్గర దాచలేదు. మీరే కాదు, ఇదిగో ఇది కూడా పెద్ద ఆరిందలాగా అమ్మ దగ్గరే నిజాన్ని దాచి నన్ను పిచ్చి దాన్ని చేసింది. నేనేం తప్పు చేశానండి? కరుణ చందు అనే నిజం నాకు చెప్తే నేనేం చేస్తానని దాచారు? నువ్వేం చేసుకుంటావోనని చెప్పలేదు అమృత. నువ్వు చందుని ద్వేషించే మనిషివే అయితే నీకు నిజం చెప్పచ్చు. కోపం ఉంటే నన్ను తిట్టేసి దూరంగా ఉంటావు. కానీ తనని అభిమానించే మనిషివి. అందుకే చందు చెప్పొద్దు అంది. అందుకని నిజం దాచారు కదా? నీకు తెలుసు, అనుకి తెలుసు, భార్గవికి తెలుసు, కృష్ణ బాబాయ్కి తెలుసు, చివరకు మూర్తి గారికి కూడా కరుణే చందు అనే నిజం తెలుసు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం అందరూ గోడ బలుక్కొని నిజాన్ని దాచేశారు. మీ కళ్ళ ముందే కరుణని ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని తిట్టినా, చివరకు మీకు కరుణకి మధ్యన అతి నీచమైన సంబంధం అంటగట్టి కరుణ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నా కూడా మీరు నోరు మెదపలేదంటే నిజంగా మీ అందరికీ చేతులెత్తి మొక్కాలండి. అసలు మీ అందరి కళ్ళకి నేను ఎలా కనిపించాను? అందరూ నన్ను పిచ్చిదాన్ని చేశారు. ఎన్నిసార్లు అనుమానం వచ్చినా మొండిగా వెళ్ళిపోయానే తప్ప మీ అందరిలో వచ్చిన తేడాని మాత్రం గమనించలేకపోయాను. నా వెరితనాన్ని ఆ భార్గవి కూడా చక్కగా వాడేసుకుంది. నన్ను ఆట బొమ్మను చేసి ఆడించింది. ఆయన వాళ్ళే ఇంతలా ఆడిస్తే ఇక ఆ భార్గవి ఎందుకు ఆడించదు? లేదమృత, నువ్వు ఎవరిని అపార్థం చేసుకోకు. అందరూ నీ మంచి గురించి నిజం దాచారు. నువ్వు బాగుండాలని ఎవరూ నిజం చెప్పలేదు. అవును, నేను బాగుండాలని అందరూ నిజం దాచారు. నేనెప్పుడు ఆనందంగా ఉండాలని మీ అందరూ త్యాగాలు చేశారు. కానీ నా గురించి ఆలోచించే ముందు చందు గురించి ఎందుకు ఆలోచించలేకపోయారండి? నాకు అన్యాయం జరుగుతుందని ఆలోచించారు, కానీ చందుకు జరిగిన అన్యాయం గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు? నేను చందును పట్టుకుని కరుణ అనుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవ్వరూ నోరెత్తలేదు. మీ అందరి దృష్టిలో నేను గయ్యల్లాగా ప్రవర్తిస్తుంటే వేడుకు చూశారు. నన్నందరూ ఫూల్ని చేశారు. మీ
మీరు నాకు మేలు చేస్తున్నారు అనుకుంటూ చందుకి ద్రోహం చేశారు. మీరు చందుని హింసించేలా చేశారు. అది కాదు అమృత. వద్దు, ఏం మాట్లాడద్దు. మీకెవ్వరికి నాతో మాట్లాడే అర్హత లేదు. నాకు సంజాషులు ఇచ్చుకునే అవకాశం కూడా మీకు లేదు. ఎందుకంటే మీరందరూ తప్పు చేసి నా చేత తప్పుల మీద తప్పులు చేయించారు. నా తప్పుల్ని నేను సరిదిద్దుకుంటాను. ఇప్పటిదాకా మీరాడించినట్లు ఆడాను. ఈరోజు నిజం తెలుసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలో అది చేస్తాను. డాడీ, చూసావు కదా అను, మీ అమ్మ ప్రేమ కూడా కోపంతోనే కలిసిపోయి ఉంటుంది. ఇందుకే చందు అమ్మ నిజం దాచింది. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం చేస్తుందో. నా భర్తతో విడాకులు కావాలి. మీ ఆయన మిమ్మల్ని కొడతాడా? నా భర్త దేవుడు. అమృత నాకు పంపించిన విడాకుల నోటీస్. మమ్మల్ని కలపడం కోసం అమృత ఎంచుకున్న దారి డాడీ. ఎవరికి దూరంగా ఉంది? నీకా? నాకా?